या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता నమస్తస్యై 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 నమో నమః. నమస్కారం. నా పేరు చిలుకూరు శ్రీనివాసమూర్తి. జ్యోతిష వాస్తు శాస్త్రాల్లో గత 30 సంవత్సరాలుగా అనేక పరిశోధనలు చేసి రాజకీయ అలాగే అనేక భక్తులకు రాజకీయ విశ్లేషకులకు దేశ రాష్ట్ర భవిష్యత్తుల గురించి కూడా తెలియచేయడం జరుగుతూ ఉన్నది. ఈ రోజున ముఖ్యంగా మనం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జాతక విశ్లేషణ చేద్దాం. వీరు 1968 సెప్టెంబర్ నెలలో బాపట్లలో జన్మించడం జరిగింది. లగ్నం కన్య, అలాగే రాశి ధనస్సు రాశి. వీరి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. వీరికి లగ్నంలో యురేనస్, చతుర్థంలో చంద్రుడు, అలాగే సప్తమ స్థానంలో రాహు, శని కుజుడు నవమంలో నీచగా ఉండటం, అలాగే రవిగ్రహము బుధగ్రహము కూడా ఏకాదశంలో ఉండటం, కేతుగ్రహం బుధగ్రహం శుక్రగ్రహాలు ఈ 3 గ్రహాలు కూడా వ్యయంలో ఉన్నారు. రాహు దశ వీరికి గురు భుక్తిలో 14 మార్చి 2014 నాడు వీరు జనసేన పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం రాహువులో రవి అంతర్దశ వారికి అక్టోబర్ 24 8వ తారీఖు వరకు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎన్నికల్లో కూడా ఒక వేరే పార్టీలని కలుపుకొని ఆయన గెలిచేటటువంటి విజయానికి సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పట్లో చెప్పాము ఈయన గెలుపు తథ్యం అని చెప్పేసి. కాబట్టి అనేక మార్లు ఓటమి పాలైనా కానీ ఆ గ్రహాల యొక్క స్థితిగతులు వచ్చిన తర్వాత సినీ రంగంలో ఉన్నటువంటి యోగం రాజకీయంలో కూడా అంతగా లేదని చెప్పడం జరిగింది. దాని తర్వాత అనూహ్య పరిణామాలతో ఆ దశ అంతర్దశలో వచ్చినప్పుడు అక్టోబర్ 24 నాడు ఆయనకి రాజకీయ పరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఒక డిప్యూటీ సీఎం హోదాలో ప్రజల్లో మమేకమై ఆయనకి రాజకీయంలో కూడా కొంత పరిజ్ఞానాన్ని సముపార్జన చేసుకుని ఈ రోజున పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు అంటే దశ అంతర్దశల ప్రభావము, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి యోగము వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం పరిపాలన సంబంధించిన విషయాల్లో నైపుణ్యతను సాధించగలం అనే విషయాన్ని ప్రస్ఫుటంగా జాతక భావాలను బట్టి తెలుస్తూ ఉన్నది. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచన ఉన్నది. దీనికి సంబంధించిన శూల్ని దుర్గ అలాగే కార్తవీర్యార్జున హోమాలు చేసుకుంటే వారికి తప్పకుండా అనారోగ్య విషయంలో కొన్ని మెలకువలను పాటించవలసినటువంటి ఆవశ్యకత ప్రస్ఫుటంగా ఈ సంవత్సరం 4 గ్రహాల యొక్క కదలికలు తెలియచేస్తూ ఉండటం వల్ల ఇది మా సూచన. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.